నమస్కారం. ధర్మయోగ ధార చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మనం మన ఛానల్‌లో మన ధర్మాన్ని గురించి చెప్తూ, ఇతర మతస్థులు మన ధర్మం పట్ల చేసేటువంటి దుష్ప్రచారాలను ఖండించేటువంటి వీడియోలు కూడా చేస్తూ ఉన్నాం. ఆ పరంపరలో భాగంగా నేను వేద పండితుడిను, పరవస్తు వంశంలో పుట్టాను, అట్లానే దేవాలయంలో అర్చకుడను అయినా కూడా నిజదేవుడిని తెలుసుకున్నాను అని చెప్పినటువంటి ఒక దుర్మార్గుడి సాక్ష్యాన్ని, దుష్ట సాక్ష్యం, సాక్ష్యం అనకూడదు, అది దుష్ట సాక్ష్యం అనాలి. అటువంటి దుష్ట సాక్ష్యం అంటే ఇతరుల్ని ప్రలోభ పెట్టాలి అనేటువంటి దుష్ట తలంపుతో చేసినటువంటి ఆ సాక్ష్యం గురించి విన్నాం. దాంట్లో సగభాగమైంది, మిగతా పూర్తి భాగం ఈ వీడియోలో పూర్తి చేద్దాం. ఇందులో నేను పరవస్తు వంశంలో పుట్టిన పెద్ద కొడుకుని, అందుకని నాకు అర్చకత్వం ఇచ్చారు. ఆ రోజుల్లో నేను అర్చకత్వం చేస్తూ ఉన్నానని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆ దినములు నేను అర్చకులుగా లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో పనిచేస్తున్న దినములు. అక్కడ జరిగినటువంటి విషయము మీతో ఇప్పుడు చెప్పబోచున్నాను. మా వృత్తి సంబంధమైనటువంటి అనేకమైన విషయములు మేము చదివి ఆయా గ్రంథముల్లో ఉన్నటువంటి ఆయా శ్లోకములు మేము పఠించవలసిన అవసరం ఉండేను. అవి పఠించకుండా మేము మా వృత్తిని కొనసాగింపలేము. అందుకని సుమారు 7.5 సంవత్సరములు ఈ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో. ఇప్పుడు వీడి అబద్ధాల కొనసాగింపులో భాగంగా ఏం చెప్పాడు? 7.5 సంవత్సరాలు నేను పఠిస్తేనే నా వృత్తిలో నేను ఉండగలను, అవన్నీ నేర్చుకుంటే అన్నాడు. అర్చక పదం అంటే ఆల్రెడీ నువ్వు నేర్చుకున్న తర్వాత ఇచ్చేది. నీకు ముందు అర్చకుడు పోస్ట్ ఇచ్చి ఆ తర్వాత నీకు నేర్పించరు ఇవన్నీ. పోనీ అథవా నీకు అలానే ఇచ్చారనుకున్నా కూడా 7.5 సంవత్సరాలు ఏం నేర్చుకుంటావు అర్చకత్వం? అర్చకత్వం నేర్చుకోవడానికి 1 సంవత్సరం అయితే ఎక్కువ. అది పురోహితమో వేదమో కాదు. ఇంత నేర్చుకున్నా నువ్వు కనీసం దాన్ని మంత్రం అంటం రావట్లేదు నీకు. నేను అనేక శ్లోకాలు నేర్చుకున్నానని చెప్తున్నాడు. ఏ శ్లోకాలు నేర్చుకున్నావురా? శ్లోకాలతో అర్చకత్వం ఏం చేస్తావు నువ్వు? నువ్వు నేర్చుకోవాల్సింది వేదం రా నాయన. అందులో భాగంగా వీడు ఇవన్నీ నేర్చుకుంటూ వాళ్ళ నాన్నగారి దగ్గర, పెదనాన్న దగ్గర నేర్చుకుంటూ అందులో సామవేదంలో ఒక శ్లోకం చెప్తాట. మంత్రం అనాలి, అది కూడా తెలియదు వీడికి. నేను నా వృత్తి సంబంధమైనటువంటి అనేకమైనటువంటివి మా పెద్దల స్వాధీనంలో, అనగా మా తాతగారు, పెద్దనాన్నగారు, వారి కుమారులు, మా చిన్న తాతగారు, ఇటువంటి వారి యొక్క స్వాధీనంలో ఉండి వారి చెప్పుచున్న విధముగా నా యొక్క వృత్తిని కొనసాగించుతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో 7.5 సంవత్సరముల కాలం నేను గడిపితని. ఈ 7.5 సంవత్సరంలో జరిగినటువంటి విషయం ఏదంటే, 7.5 సంవత్సరములు ఏమిట్రా? వీడికి నత్తి కూడా ఉన్నట్టుంది. వీడేం పురోహితం చేశాడండి? 7.5 సంవత్సరములు అంటాను రావట్లా. 7.5 సమక్షములట. ఏంది 7.5 సమక్షములు? నేను ఒకసారి నా యొక్క శ్లోకములు పఠించే సమయమందు ఒక శ్లోకమును చూచితిని. అది ఏ శ్లోకం అనగా సమవేదములో ఉన్నటువంటి శ్లోకం. ఆ శ్లోకమును నేను మిమ్మల్ని చదివి వినిపించుచున్నాను. ఇప్పుడు సామవేదంలో శ్లోకాలు ఉండవు, సామవేదంలో మంత్రాలు ఉంటాయి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సామవేదంలో ఉండేటువంటి వాటిని మంత్రములు అంటారు. 4 వేదాల్లో ఏ వేదంలో తీసుకున్నా కూడా మంత్రములు. ఋగ్వేదంలో అయితే రుక్కులు ఉంటాయి, మిగతా వాటిలో అయితే మంత్రములు అనుకోవచ్చు. రుక్కులన్నా కూడా మంత్రములే, పెద్ద తేడా ఏమీ లేదు. వీడు శ్లోకం అన్నాడు. ఇప్పుడు సామవేదం నుంచి నేను ఫలానాది చెప్తున్నాను అన్నప్పుడు సామవేదంలో ఏ కాండలో ఉంది అనేది చెప్పాలి కదా, వీడు కోట్ చేయాలి కదా నిజాయితీపరుడైతే. వీడు చెప్పేది అబద్ధం అంటానికి ఇది ఒక ఉదాహరణ. దాంట్లో ఏం చెప్పాడు ఆ శ్లోకం విందాం. ఆ శ్లోకం ఇట్లున్నది: లిహ్యా గోప్తారాం మహత్యౌదజన కుర్యంతి అవ్యాయాన పర్యతాసీన్. లిహ్యా భోక్తారం మహద్జన కుర్వంతి అని ఏదో చెప్పాడు. పోనీ అట్లా అనుకున్నా, భోక్తారం అంటే తినేటువంటి వాడు, మహద్భ్యో యజన కుర్వంతి, మహద్భ్యో అంటే గొప్పవాళ్ళు, పండితులు అని, యజన కుర్వంతి అంటే యజ్ఞం చేస్తున్నారు అని అనుకోవచ్చు మనం. మనకు వాడు చెప్పిన దాంట్లో అర్థాన్ని తీసుకున్నా కూడా. హవ్యాయానం పర్యదాసీతు, హవ్యము అంటే యజ్ఞంలో వేసేటువంటి ద్రవ్యాన్ని హవ్యము. అగ్నిహోత్రుడికి హవ్యవాహనాయ నమః అని ఒకటి పేరు కూడా ఉంది. ఈ హవ్యాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇస్తాడని. పెద్దల సమక్షంలో, పండితుల సమక్షంలో నేను యజ్ఞం చేస్తున్నాను, ఈ హవ్యాన్ని వేస్తున్నాను అని వాడు చెప్పినటువంటి సంస్కృత అర్థానికి, ఆ పదాలకి అర్థంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి ఈ నీచుడు ఏం అర్థం చెప్పాడో వినండి. అనగా దీని భావము, అవతరించుబోవాడు కన్యక గర్భమందు పశువుల శాలలో జన్మించును. ఏమండి? అవతరించిపోవాడు కన్యక గర్భమందు పశువుల శాలలో జన్మించను. వీడేం కొట్టి ఈ మంత్రం చెప్తున్నాడో, ఈ వీడియో చేశాడో వాడికే తెలియాలి. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసిన కన్యక అనేటువంటి పదం అయితే సంస్కృత పదమేగా. తెలుగులో అయితే అమ్మాయి అంటారు. ఆ పదం ఎక్కడైనా వినిపించిందా మీకు? విద్యా భోక్తారం హవ్యవాహనం పర్యసాసిత అని ఏదో ఒక పిచ్చి మంత్రం ఏదో చెప్పాడు ఒకటి. అసలు అది మంత్రమే కాదు. ఒకవేళ అది మంత్రం అనుకున్నా వీడు చెప్పిన అర్థమైతే కాదు. అవతరించిపోవాడు కన్యక గర్భంలోనే జన్మిస్తాడు అని చెప్పి సామవేదంలో చెప్పబడి ఉందిట. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి. అసలు కాసేపు మనం సరదాగా మాట్లాడుకుందాం. వేదాలు ముందొచ్చాయా, బైబిల్ ముందొచ్చిందా? ఒకవేళ వేదాలు ముందొస్తే వేదాలలో బైబిల్ గురించి ఎందుకు ఉంటుంది? ఒకవేళ నిజంగా వేదాల్లో బైబిల్ గురించి ఉంటే వేదం గొప్పదా, బైబిల్ గొప్పదా?
అంటే రాబోయే రోజుల్లో ఇది జరుగుతుంది అని వేదంలో చెప్పబడిందంటే వేదం గొప్పది కదా! వీడికి తెలియకుండానే మన వేదాన్నే గొప్పగా చెప్తున్నాడు. బైబిల్‌లో వేదం గురించి ఉండొచ్చు. ఎందుకని వేదం తర్వాత ఎప్పుడో వచ్చింది కాబట్టి అందులో చూసి ఇందులో రాసాడని చెప్పొచ్చు పోనీ. వేదంలో ఎందుకుంటుంది దీని గురించి? ఒకవేళ వేదంలో కనుక ఉంటే వీళ్ళకి దేవుడవుతాడు అనేటువంటి వాడి గురించి కూడా మన వేదంలో చెప్పబడింది అంటే మన వేదం గొప్పదా? వీడు చెప్పింది గొప్పదా? వీళ్ళు గొర్రెలకి ఒక సామెత ఉంది, మీకు తెలుసో లేదో. ఒక గొర్రె గనక కొండ మించి దూకితే మిగతా గొర్రెలన్నీ కూడా దూకేస్తాయని. ముందు గొర్రెలు గుడ్డిగా ఫాలో అయిపోతే వెళ్ళిపోతాయి అవి. వీళ్ళని గొర్రెలని అందరూ తిడుతూ ఉంటారు కదా! నేను తొందరగా అసలు గబుక్కున పుసుక్కున ఒక మాట అనను నేను. ఎందుకు, నేను చాలా సార్లు చెప్పాను. నాకు అన్ని మతాల్లో, అన్ని కులాల్లో స్నేహితులున్నారు. ఎవడు నొచ్చుకోకూడదనే నేను మాట్లాడతాను. అయితే ఇలాంటి ఉన్మాదం ఉన్నటువంటి వాళ్ళని నాకు తెలిసినటువంటి క్రిస్టియన్ స్నేహితులు కూడా క్షమించరు. వాళ్ళు కూడా మీ వేదంలో మా గురించి ఎందుకుంటుందండి? మా పుస్తకంలో ఉంటుంది మా గురించి. మేము అది చదువుకుంటాం. మీరు చదువుకోండి అన్నారు. ఇన్ని సంవత్సరాలు అందరం అలాగే స్నేహంగా ఉంటున్నాం మరి. మరి వీడికి వేదంలో ఎక్కడ దొరికింది? సామవేదంలో దొరికింట అది కూడా. సరే, తర్వాత ఏం చెప్పాడో విందాం. ఈ శ్లోకము చదివిన పిమ్మట నేను కొద్దిగా ఆగి ఆలోచించాను. మా హిందూ ధర్మశాస్త్రానుసారముగా మాకు 10 అవతారములు కలవు. ఈ శ్లోకం చదివిన తర్వాత వీడు ఆలోచించాట కాసేపు ఆగి. అసలు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ముందు కాసేపు ఆగి ఆలోచించుంటే బాగుండేది. ప్రతిసారి జనాలు మనం చెప్పింది గుడ్డిగా నమ్మరు, ఎవడో ఒకడు కొడతాడు మనల్ని చెప్పు తీసుకుని అనేటువంటి ఆలోచన వీడికి వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. సరే, వరహావతారం, కుర్మావతారం, మత్స్యావతారం, నరసింహావతారం, వామనావతారం, రామావతారం, కృష్ణావతారం మొదలగునవి 10 అవతారములు కలవు. ఈ 10 అవతారములలో కూడా ఈ అవతారమును కన్యక గర్భమందు పశువుల పాకలో జన్మించి ఉండలేదు. అప్పుడు ఇది ఎట్టి అవతారం అయి ఉండినా, ఇది ఏ యుగములో ఉండినా, ఈ అవతారము దేని కొరకు పరాత్ముడు ఎత్తవలసి వచ్చినా లోకమునకు చేసిన కళ్యాణము ఏమిటా అని నేను ఆలోచించుతాను. ఇదేదో నూతనమైన అవతారముగా కనబడుతున్నదే. దశావతారాల్లో ఏ అవతారం కూడా కన్యక గర్భంలో జన్మించలేదు కదా. పరమేశ్వరుడు దేని నిమిత్తము ఈ నూతన అవతారం ఎత్తవలసి వచ్చింది అని ఆలోచిస్తున్నట్ట. అంటే ఇప్పుడు అసలు వీళ్ళకి నిజంగా చెప్తున్నా కదండి, మనం లాజికల్గా మాట్లాడితే వీడు మాట్లాడలేడు. అరే, మీరు రాళ్ళని, రప్పల్ని, చెట్టుల్ని, పుట్టల్ని పూజిస్తున్నారు, మీ వేదాలు తప్పు, మీ పురాణాలు తప్పు, మీ దేవుళ్ళు తప్పు, ఇవన్నీ తప్పు అంటున్నారు. మళ్ళీ వేదంలోనే మా దేవుడి గురించి ఉందండి. అంటే తప్పు అనేటువంటి పుస్తకంలో, తప్పుగా మీరు చెప్తున్నటువంటి పుస్తకంలోనే మీ దేవుడి గురించి ఉంది. అంటే మాతో పాటు మీరు తప్పే కదా. ఇంత చిన్న లాజిక్లు ఎలా రావండి వీళ్ళకి? సర్లేండి, అంతా ప్రేరాయల మహిమ, మనం ఏం మాట్లాడతాం కానీ. ఈ అవతారమును నేను బాగా అన్వేషించి దీని విషయమై అనేక వివరములు నేను సేకరించి వీడు అన్వేషించడం అంటే ఏం చేశాడు? ఏదో ఆ పందికొక్క బొక్కల్లో వెతికినట్టు వీడు మొత్తం రోడ్ల మీద వెతికాడా? ఎక్కడ అన్వేషించాడు వీడు? ఇప్పుడు వీడు చెప్పిన లెక్క ప్రకారం ఎక్కడ అన్వేషించాడు? మళ్ళీ వేదాల్లోనే అన్వేషించాలి కదా. అంటే వేదాల్లో చెప్పబడినటువంటి వీళ్ళ దేవుడి గురించి వేదాల్లోనే అన్వేషించి వేదాన్ని తప్పని చెప్తున్నాడు వీడు. చక్కని గ్రంథములు రాసి నేను ప్రభుత్వం వారికి ఇచ్చినట్లయితే వారు నన్ను సన్మానించుతారు కదా అన్నటువంటి ఆకాంక్ష నాలో కలిగి వీడు ప్రభుత్వం ఇవన్నీ కనిపెట్టేస్తా, ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేస్తే వీడికి సన్మానం చేస్తారని ఆశపడ్డట వీడు. మాకు ఇవ్వాల్సింది మేము చేసేవాళ్ళం సన్మానం దుడ్డుకరతో. నేను బహు శ్రద్ధ తీసుకుని ఈ యొక్క అవతార విషయమైనటువంటి అనేక వివరములు తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయా గ్రంథములు నేను చదువుడు ప్రారంభించాను. ఆ చదువుతున్న సమయం ముందు ఒక విషయం మీద చెప్పాలనుకున్నాను. ఏమిటంటే, ఆ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో అనేకమైనటువంటి గ్రంథములతో కూడి ఉన్న ఆల్మెరల కలవు. అందులో మా పూర్వీకులు రాసినటువంటి తాళపత్రపు చుట్టల కలవు. అందులో ఏమైనా ఈ అవతారముకు సంబంధమైనటువంటి విషయములు నాకు లభించునేమో అని నేను ఆయా చుట్టలు విప్పి చదువుడు ప్రారంభించుతాను. అవి చదువుతూ ఉండగా నేను కనుగొన్నటువంటి కొన్ని విషయములు మీతో చెప్తున్నాను. ఇప్పుడు వీడేం చెప్తున్నాడు? ఎక్కడుందో అని అన్వేషిస్తూ తాళపత్రాలు తీసేట వీడు లక్ష్మీనారాయణ స్వామి వారి గుడి. వీడు నిజంగా అందులో చేశాడో లేదో మనకు తెలియని గుడిలో ఆ తాళపత్రాలతో ఉండేటువంటి అర్మర వెతికి ఆ తాళపత్రాలన్నీ తీసి చదివి ఒక విషయాన్ని కనిపెట్టాట. సరే, వీడి ఐన్స్టీన్ ఏం కనిపెట్టాడో చూద్దాం, ఆగండి. ఈ సైంటిస్ట్ ఆ సమయంలో ఉన్నటువంటి రెండవ భాగమైనటువంటి తాండ్య మహాబ్రాహ్మణంలో నేను ప్రవేశించి అక్కడ చదువుతున్నటువంటి ఒక శ్లోకం మీకు చదివి వినిపించున్నాను. అక్కడ ఈ శ్లోకము ఇట్లున్నది. దేంట్లో చెప్తున్నాడండి వీడు? ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి రెండో భాగమైనటువంటి తాండ్య మహాభాగవతం, తాండ్య మహాబ్రాహ్మణం. తాండ్య ఎవర్రా? వీడికి అసలు ఏం తెలియదండి. వీడు అసలు బ్రాహ్మడే కాదు, వీడికి వేదం రాదు, ఏం రాదు. వీడు ఊరికే సోది. వీడిని విని 10-15 వేల మంది నిజంగా వేదాల్లో వేస్తున్నాడని నమ్మి మారుంటే ఉండొచ్చేమో తప్పితే వీడు భ్రష్టుడై వాళ్ళని కూడా భ్రష్టత్వంలోకి దింపాడు తప్పితే వీడి వల్ల ఒక పావల ఉపయోగం లేదు. వీడు ఇప్పుడు అందులోంచి ఒక శ్లోకం చెప్తాట, అది మంత్రం. వీడికి చెప్పాక వీడేదో తెలుగు పండితుడు అయి ఉన్నాడు అంతే, వీడికి ఏమీ రాదు. సరే, ఏదో చెప్పాడు కదా, విందాం ఆ దరిద్రం కూడా. ఇంగ్లీష్లో కూడా తాండియ మహాబ్రాహ్మణం అని రాశాడు. ఈ తాండియ మహాబ్రాహ్మణం అనేది ఎక్కడుందో నాకైతే తెలియదు. తాండియ మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది చూడండి. మీకు ఎక్కడైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. వీడికి తప్ప ఈ వేదం ఎవరికి దొరకదేమో బహుశా.
వీడే ఇజ్రాయెల్లో కూర్చొని రాసేసుకుని వచ్చి ఉంటాడు. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. ప్రజాపతిర్దేవేభ్యః ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తయేత్. అసలు లేని బ్రాహ్మణంలో లేని మంత్రం ఒకటి చెప్పాడు. ప్రజాపతిని యజ్ఞం కృత్వా, ప్రజాపతి అంటే బ్రహ్మ, యజ్ఞం కృత్వా యజ్ఞం చేశాడు, ఆత్మానం ప్రాయశ్చిత్తయే అన్నాడు. అంటే ఆయన కొరకు, ఆయన ఆత్మ ప్రాయశ్చిత్తం కొరకు చేశాడు అని చెప్పి చెప్తున్నాడు. ఈ దరిద్రాన్ని మన దానికి ఇప్పుడు అన్వయిస్తాడు. చూడండి, ఈ వేదాన్ని తీసుకెళ్లి ఈ మంత్రాన్ని వాళ్ళ దేవుడికి అన్వయిస్తాడు. వినండి ఇంకా పూర్తిగా. ప్రజాపతి ప్రజలను పరిపాలించేవాడు. మా హైందవ ధర్మశాస్త్రానుసారముగా ప్రజలను పరిపాలించేవాడు బ్రహ్మ అనగా సృష్టికర్త. ఈ సృష్టికర్త ఏమి చేయించున్నాడంటే, పాప పరిహారార్థ నిమిత్తమై ప్రాయశ్చిత్తం పునర్చుటకు తన శరీరమును యజ్ఞములో సమర్పించుకొని యజ్ఞము చేత దహించుకుని పాపములకు ప్రాయశ్చిత్తము నెరవేర్చెను అని ఉన్నది. అక్కడ నేను కొద్దిగా ఆగాను, ఆగి ఆలోచించాను. ఎక్కడ కాదు, అసలు ఫస్టే ఆగాల్సింది, దరిద్రం మాకు లేకుండా ఉండేది. అక్కడ కొద్దిగా ఆగాట. విన్నారు కదా, బ్రహ్మ తన ఆత్మను యజ్ఞంలో వేసుకొని ప్రాయశ్చిత్తాన్ని చేసుకున్నట్ట. సరే, మీకు ఇందాక చెప్పినట్టుగా సామవేదం 2000 సంవత్సరాల క్రితందా లేకపోతే 2000 సంవత్సరాల తర్వాతదా? వీళ్ళ పుస్తకం వచ్చేసరికి సామవేదం వచ్చి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. సామవేదంలో చెప్పినట్టు ప్రజాపతి అయినటువంటి ఆ బ్రహ్మ ఆత్మయజ్ఞం చేసుకుని ఆయన బలిదానం చేసుకున్నాడు అనుకున్నా కూడా, చేసుకున్నాడు అంటున్నాడు, చేసుకోపోతున్నాడు అనట్లేదు. అంటే ఆల్రెడీ అయిపోయిందని. అంటే పోనీ ఒకవేళ వీడు చెప్పింది నిజం అనుకున్నా కూడా వాడికి అది కూడా తెలియట్లేదు, ఎలా చెప్పి చావాలో. ఏం చేస్తాం, ఇది బిగినర్స్ మిస్టేక్, అదేదో సినిమాలో చెప్పినట్టు. సృష్టికర్త అయిన బ్రహ్మ పాపమునకు ప్రాయశ్చిత్తం పనర్చుటకై తన శరీరమును యజ్ఞములో అనగా అగ్నిలో దహించుకుని ప్రాయశ్చిత్తమును నెరవేర్చి పాప విమోచనము గావించనని ఉన్నదే. ఈ పాప విమోచనము ఎవరి కొరకు, ఎవరు చేసిన పాపమునకు ఈయన యజ్ఞము గావించను అన్నటువంటి సందేహం నాకు కలిగినది. ఆ సందేహము అట్లా ఉండగా ఇంకా చూద్దాం మరి కొద్దిగా ముందుకు వెళ్ళి అని నేను ఆ తాండ్య మహాబ్రాహ్మణ గ్రంథమును చదువుతూ పోతున్నాను. ఇంకా చూసట ఎవరి కొరకు బ్రహ్మ ఈ యజ్ఞం చేసి ఆ పాప పరిహారార్థం యజ్ఞం చేశాడు, అసలు ఎవడి పాపం కోసం చేశాడనే సందేహం కలిగి ఇంకా ఆ తాండియా మహాబ్రాహ్మణం, ఆ తాండియాలో దాండియా ఏం చేశాడో చూద్దాం. పోతుండగా అక్కడ మరి ఒక శ్లోకము నేను కనుగొంటాను. ఆ శ్లోకము ఏమని చెప్పుచున్నదో నేను చదివి వినిపించున్నాను. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దీని గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను ఇంతకు ముందు కూడా. ఈ సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అరే, ఇది ఎందులో ఉందో చెప్పండిరా మీరు. మీకు ఛాలెంజ్, పాస్టర్లందరికీ ₹1,00,000 ఛాలెంజ్. ఇది ఏ వేదంలో ఉందో నాకు పుస్తకం తీసి చూపించండి. 4 వేదాల పుస్తకాలు నేను కొని మీ ముందు పెడతా. 4 రోజులు నేనే అన్నం పెట్టి నీళ్ళు పెట్టి మిమ్మల్ని కూర్చోబెడతాను ఆ ఇంట్లో. మొత్తం అన్నీ తిరిగి ఇది ఎక్కడుందో చెప్పండి. వీళ్ళు సగమే చెప్తున్నారు మీకు. నేను చెప్తా వినండి. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలీయాగం. ఇవి 2 పాదాలు. దీని తర్వాత ఏం చెప్పాట? ఇత్యేతం పఠిత్వా మూర్ఖాః లోకాన్నిత్యాః సంచరంతి తత్మూర్ఘస్య జ్ఞానప్రాప్త్యర్థం పాదపీడనం అవశ్యకం. అంటే సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యకం, అన్ని పాపాలు పోవడానికి రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అందుకనే పరమాత్ముడు పుణ్యదాన బలియాగం అయ్యాడు, యేసు బలియాగం అయ్యాడు అని చెప్తూ ఇత్యేతం పఠిత్వా మూర్ఖాః ఇలాంటి కథలన్నీ చెప్పుకుంటూ మూర్ఖాః లోకాన్నిత్యా సంచరంతి, లోకాల్లో నిత్యం తిరుగుతూ ఉంటారు. తత్మూర్ఘస్య సద్బుద్ధి ప్రాప్త్యర్థం, తత్మూర్ఘస్య జ్ఞాన ప్రాప్త్యర్థం, ఆ మూర్ఖులకు పట్టినటువంటి మూర్ఘత్వం పోయి జ్ఞానం రావాలంటే పాదపీడనం అవశ్యకం, కాళ్ళతో ఎగిరెగిరి తన్నాలి. ఇది ఆ యొక్క తాండియా బ్రాహ్మణంలో చెప్పబడిన శ్లోకం. ఇది అబద్ధం అంటే ఆ ముందు చెప్పిన 2 లైన్లు కూడా అబద్ధం. అవి నిజమైతే ఈ తర్వాత 2 లైన్లు కూడా నిజం. దమ్ముంటే ఏ పాస్టర్ అయినా నిరూపించండి ఇది అబద్ధం అని చెప్పి. నేను చెప్పినటువంటిది ఇత్యేతం పఠిత్వా మూర్ఖాః లోకాన్నిత్యా సంచరంతి తత్మూర్ఘస్య జ్ఞాన ప్రాప్త్యర్థం పాదపీడనం అవశ్యకం. వీళ్ళందరికీ సిగ్గు, బుద్ధి, జ్ఞానం రావాలి అంటే ఇది వచ్చి ప్రచారం చేసిన ప్రతివాడిని కాలుతో ఎగిరిగిరి తన్నాలి. ఇది మా తాండియా బ్రాహ్మణంలో చెప్పబడింది. కావాలంటే ఈ పరవస్తు గాడిని అడగండి. వీడు చెప్తున్నాడు కదా ఇందాక నుంచి బొంగురు గొంతు వేసుకొని పాదపీడనం అవశ్యకం అంటున్నాడు కదా, వీడిని అడగండి, వీడు చెప్తాడు. మీకు డౌట్ ఉంటే వీడిని వెళ్ళి కొట్టండి ఎందుకు అబద్ధం చెప్పామని. కనుక ముందు 2 లైన్లు నమ్మితే వెనకాల 2 లైన్లు కూడా నమ్మాలి. వచ్చి మాతో కాలుతో ఎగిరెగిరి తన్నిచ్చుకోవాలి. అప్పుడే మీకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. తర్వాత ఈ దరిద్రుడు చెప్పింది విందాం. అనగా సమస్తమైనటువంటి పాపములో నుండి నీకు పరిహారం కావాలనంటే, సమస్తమైన పాపం అంటే ఏమిటి? కళ్ళతో చూచే పాపము, చెవులతో వినే పాపము, హృదయములో కలిగే పాప సంబంధమైన ఊహలు, మస్తిష్కములో చెలరేగే పాప ఆలోచనలు, పాప క్రియలు, పాప తలంపులు, ఈ సమస్తమైనటువంటి పాపములో నుండి నీకు పరిహారము కావాలనంటే
రక్తమును ప్రోక్షించడం అవసరమై ఉన్నది. అనగా రక్తము ప్రోక్షించబడకుండా పాపము నుండి జనములకు విమోచనము కలగదు. అట్లయినచో ఆ రక్తము ఎవరిది? తద్రక్తం పరమాత్మేనా. అనగా ఆ రక్తము పరమాత్మ స్వయముగా చిందించితే తప్ప నరులకు లేక పాపులకు తమ పాప బంధంలో నుండి విమోచనము కలగదు అని తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు ఒక శ్లోకము జ్ఞాపకం వచ్చింది. ఏ శ్లోకం అనగా చిన్నప్పటి నుండి మా పూర్వీకులు నన్ను నేర్పించినటువంటి శ్లోకం. చిలక పలుకుల వలె నేను చిన్నప్పటి నుండి పలుకుచుండేవాడిను. ఆ శ్లోకాన్ని బాగా కంఠస్థ పెట్టుకుంటుంది. ఇకపోతే లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో నేను అర్చకునిగా నా వృత్తి కొనసాగించుతున్న దినములలో కూడా నేను ప్రతిరోజు సంధ్యావందనపు సమయమందు ఈ ప్రార్థన ప్రార్థిస్తుండేవాడిను. అది మనుస్మృతి అన్నటువంటి గ్రంథములో. ఈ సాంబార్ మహోడు మళ్ళీ చెప్తున్నాడు చూడండి. ఇందాకని చెప్పింది అయిపోయింది కదా, సర్వపాప పరిహారార్థం అయిపోయిందా. సంధ్యావందనంలో ప్రతినిత్యము ఆ శ్లోకాన్ని చిలకలాగా వల్లె వేసేవాట. సరే వీడు చిలకో ఎలకో అది పక్కన పడేస్తే మనుస్మృతిలో ఉన్నటువంటిది మనువు రాశాడు, దీని సంధ్యావందనంలో ఉందని చెప్తున్నాడు. అరే అసలు మనుస్మృతిలో ఉండేటువంటిదంతా స్మృతి అంటే నువ్వు ఎలా బతకాలి ఎలా చెయ్యాలి అనేది, అది సంధ్యావందనంలో ఉండదు. తెలియదు కదా వీడికి పాపం. ఇందాకని చెప్పాం కదా బిగినర్స్ మిస్టేక్ అని. కానీ ఈ దరిద్రం చూడండి, ఈ దరిద్రాన్ని కూడా విని దీనికి చప్పట్లు కొట్టి స్తుతి మహిమ అని కింద రాసేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు వీడికంటే నెంబర్ 1. ద్వితీయ అధ్యాయములో సంధ్యావందనపు ప్రార్థన దానిని మను అన్నటువంటి వాడు రాసి ఉన్నాడు. ఆ మనుస్మృతి గ్రంథకర్త పేరు మను. అందులో ఏమున్నదంటే ఈ శ్లోకము చదివి వినిపించున్నాను. పాపోహం పాపకర్మహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపాయా దేవా శరణాగత వత్సలా. అనగా పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపాయా దేవ. కృపాయా రూపాయా కదరా, కృపయా దేవ. అరే చూసి చదవటం రాదు, నువ్వు వేద పండితుడిని, 8 ఏళ్ళు వేదం నేర్చుకుని నిజమైన దేవుడిని తెలుసుకున్నా అన్నాడు. ఇది ఎలా అబద్ధాలు తప్పులు చెప్తున్నాడో అది కూడా అలానే అబద్ధం తప్పు అనుకుని అది నిజం అనుకుని వెళ్ళిపోయి ఉండాలి వీడు. అంతే కదా, ఇక్కడ తప్పు చేసిన వాడు అక్కడ రైట్ చేస్తాడని ఎలా ఉంది. సరే దాని అర్థం విందాం, వీడు చెప్పిన దానికి అర్థం ఏంటో విందాం. అది అసలు సంధ్యావందనంలో శ్లోకం కాదు, అది షోడశోపచార లేదైనా పంచోపచార పూజ, ఏదైనా పూజ చేసేటప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేస్తూ చెప్పేటువంటి శ్లోకం. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. దాని ముందు 2 వాక్యాలు అవి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అంటే అనేక జన్మల్లో నేను చేసినటువంటి తప్పులు పాపాలు ఏవైతే ఉన్నాయో కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. ఈ ప్రదక్షిణాలు అనేటువంటిది ప్రదక్షిణ అంటే నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నా అనేటువంటి భావంతో నేను చేసేటువంటి ప్రదక్షిణ వల్ల అవన్నీ కూడా తొలగిపోవాలి. తొలగిపోతే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపయాదేవ శరణాగత వత్సల. పాపోహం పాపకర్మాహం నేను పాపాలు చేసి ఉండొచ్చుగాక, పాపకర్మలు చేసి ఉండొచ్చుగాక, పాపాత్మ గత జన్మల్లో తెచ్చుకున్నటువంటి ప్రార్థ కర్మల వల్ల పాపాత్ముణ్ణి అయ్యి ఉండొచ్చుగాక, పాపాత్ముణ్ణి అయ్యి ఉండవచ్చుగాక, లేదా పాపపు ఆలోచనలతో నిండి ఉండవచ్చుగాక. పాపాత్మ పాప సంభవ పాపం వల్ల ఈ జన్మ అంటే తప్పు చేసి దాని ప్రాయశ్చిత్త ఫలితంగా ఈ జన్మ ఎత్తి ఉండవచ్చుగాక. త్రాహిమాన్ కృపయాదేవ శరణాగత వత్సల అంటే నన్ను ఈ పాపాలన్నిటి నుంచి బయటపడేవయ్యా అని చెప్పి శరణాగతి కోరుకుంటున్నాడు. ఎవరిని? పరమేశ్వరుణ్ణి. ఇప్పుడు వీడి శ్లోకం చెప్పాడు అంటే పరమేశ్వరుని వీడు శరణాగతి కోరుతున్నాడు. యేసు లేడు, యెహోవా లేడు, ఉన్నది పరమేశ్వరుడే అని వీడు అంగీకరించినట్టే. ఇప్పుడు వీడి శ్లోకాన్ని ఇక్కడ పెట్టాడు అంటే ఇది సంధ్యావందనంలోదని చెప్తున్నాడు. సరే దీని తర్వాత ఏం చెప్పాడో విందాం. ఓ దేవా, జన్మ పాపము కర్మ పాపము గలవాడును, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో నశించిపోవచ్చున్నాను, నిన్ను శరణగొచ్చుచున్నాను దేవా, నన్ను కరుణింపుము. అనగా నా పాప బంధంలో నుండి నన్ను విమోచించుము అని దీని యొక్క భావం అయి ఉన్నది. అనగా మనిషి పుట్టుకతోనే పాపము ప్రకృతి గలవాడై జన్మించుచున్నాడు కనుక సమస్త మానవులు కూడా, నరులు నారీమణులు కూడా 50 మంది జనములు పాపము చేయుచున్నారు. పాపములోనే పుట్టి పాపములో పెరిగి పాపము చేయుచు పాపములో నశించిపోవచ్చున్నారు కనుక దేవుడు అనుగ్రహించు బహుమానమే ఆ యొక్క మహిమను పొందలేక నాశనమైపోతున్నారు అని మనం గ్రంథంలో చదువుకున్నాము. ఇప్పుడు ఈ పాపులను రక్షించుటకు ఒక దేవుడు అవసరమైనది. ఓ దేవా, నిన్ను శరణగొచ్చుచున్నాను, నన్ను కరుణింపుము. ఎవడా దేవుడు? పాపులను తమ పాపము నుండి రక్షించుటకు ఏ దేవుడు ఈ భూలోకమును అవతరించను? ఎప్పుడు అవతరించను? మనము చదువుకున్నటువంటి గాంధీ మహాబ్రాహ్మణుల 2వ శ్లోకం ప్రకారముగా పరమాత్ముడు తన సొంత రక్తమును చిందించితే తప్ప నరులకు పాప విమోచనము కలగదు. కనుక ఈ పరమాత్ముడు నరుల యొక్క పాప విమోచనార్థమై తన సొంత రక్తమును చిందించను. ఆ రక్తంలో నరుల యొక్క పాపము కడగబడి శుద్ధీకరించబడవలసినది. అప్పుడే వీరు పరిశుద్ధులగుదరు, విమోచింపబడుదరు. ఆ విమోచనము నరులకు ఎవరి ద్వారా కలుగును? ఇది నా ప్రశ్న. ఇది వీడి ప్రశ్న. విన్నారు కదా, ఏ దేవుడు మనం చేసేటువంటి పాపాల కోసం
రక్తం చిందించి చనిపోతాడు, తద్వారా మనకు విముక్తి ఎలా కలుగుతుంది అని వీడి ప్రశ్న. అరే నువ్వు చేసేటువంటి పాపాలకు ఎవడో ఎందుకు చావాలి? అసలు ఫస్ట్ మేము అడిగేటువంటి ప్రశ్న ఎప్పటి నుంచో ఇదే. నువ్వు అప్పు చేసి ఇల్లు కట్టావు, నీ ఈఎంఐ ఎవడ కడతాడు? నువ్వు కడతావా? నీకోసం ఎవడో కట్టాడంటే బ్యాంకు వాడు వదిలేస్తాడా? నీ ఈఎంఐ నువ్వు కట్టుకోవాలి. నీకు ఆకలేస్తే నువ్వు అన్నం తినాలి, నీకు వస్తే నువ్వు వెళ్ళాలి. నీకోసం ఎవడరా చేసేది? అలాంటిది ఎవడో 2000 సంవత్సరాల క్రితం చచ్చితే అది నా కోసం, నీ కోసం, నీ పాపం కోసం, మా పక్కింటాల పాపం కోసం చచ్చాడని ఎలా చెప్తున్నారు? దానికి లాజికల్గా ఆధారం ఏది? పోనీ మీరు చెప్పింది నిజం అనుకుందాం ఒక 10 నిమిషాలు. నిజంగా చచ్చిపోతే 2000 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు పాపం అనేది లేదా? మరి పాపం కోసం చచ్చిపోయినప్పుడు అప్పుడే చచ్చిపోయాడంటే అప్పటికున్న పాపల కోసం చచ్చిపోయాడు. అంటే రాబోయే కోట్ల సంవత్సరాల్లో చేసేటువంటి ఈ పాపాలన్నిటికీ కూడా ఆయన చచ్చిపోతే సరిపోతుందా? అంటే అరే మీ దగ్గర అసలు లాజికల్గా మాట్లాడితే సమాధానం ఉండదు. అసలు మీ విశ్వాసాన్ని ప్రశ్నించాలని మాకు ఆ తాపత్రయం కూడా లేదు నాకు. నేను ఎప్పుడూ అడిగేది ఒకటే, మీరు నమ్మేటువంటి దానికి బేస్ ఏంటి? ఇప్పుడు మా దాంట్లో మేము అసలు నమ్మం, దేవుడిని నమ్మం, పక్కన పడేసాం కాసేపు. దేవుడు అనే కాన్సెప్ట్ తీసేయండి. ధర్మం అనేది ఒకటి ఉంది కదా, దాన్ని ఫాలో అవుదాం. పక్కవాడికి హాని చేయకు, అన్ని జీవుల పట్ల మంచిగా ఉండు, ఇది ఉంది కదా, దీన్ని ఫాలో అయ్యామనుకో మాకు మోక్షం వచ్చేస్తుంది. మీ దాంట్లో యేసు ప్రభు, యెహోవా అనే కాన్సెప్ట్లు 2 పక్కన పడేసి అందరికీ మంచిగా ఉంటే మీరు సస్తే స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా అనే క్వశ్చన్కి ఒక్క పాస్టర్ అయినా స్వర్గం అని చెప్పలేదు. అంబేద్కర్ గారు చేస్తే స్వర్గమా నరకమా అంటే నరకం. మదర్ తెరీసా ఆవిడ స్వర్గమే అండి చప్పట్లు, ఎందుకని ఆవిడ మదర్, మా మతంలో ఉంది కాబట్టి. లేదా ఇంకొక కోటీశ్వరుడు ఉన్నాడు, వాడు కొన్ని 100 మందికి రోజు అన్నం పెడుతున్నాడు, వాడు స్వర్గమా నరకమా? నరకమే, డౌట్ లేదు. మా దేవుణ్ణి నమ్మకపోతే నరకం. ఏంట్రా ఈ బెదిరింపు? ఈ బెదిరింపు ఏంటండి అసలు నాకు తెలియక అడుగుతా. బరిదెకిచ్చారు మీరు బాగా, అసలు ఎక్కువైపోతుంది ఈ మధ్యన. మొన్న అసలు మనం లాస్ట్ మంత్ వీడియో పెట్టలేదు కానీ లాస్ట్ మంత్ వీళ్ళ ఉగ్ర రూపాలన్నీ చూసాం. ఒకడు ఊచకోతకు వస్తా అన్నాడు, పుస్తకం పక్కన పెడితే వెళ్ళి ఊచకోతకు వస్తా అన్నాడు. పోలీసులు తీసుకెళ్ళగానే చెప్పాడు, అయ్యా ఊచకోత కాదయ్యా ఉచ్చకు పోయేస్తానన్నాను, వాళ్ళకి అర్థం కాక పత్రికల్లో తప్పుగా రాశారని చెప్పాడు వాడు. ఊచకోత వాడు ఎలా ఉన్నాడు చూసారా మీరు? ఊచలా ఉన్నాడు వాడు. ఇంకోటి వస్తాడు, అభినయ్ దర్శన్ మీరు ఇది అన్యాయమని మాట్లాడుతున్నారు అని వీడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు వాడు, అభినయ్ దర్శన్ అని. అరే సాక్ష్యాధారాలతో సహా ఆయన తాగి చచ్చిపోయాడు. సరే డ్రంక్ అండ్ డ్రైవ్లో చచ్చిపోయాడు. చనిపోయిన వాడి గురించి మనం ఎవరిని తక్కువ చేయట్లా. మీరేనా తక్కువ చేశారు? మీరు అది సహజ మరణంగా వదిలేసి ఉంటే, యాక్సిడెంట్ అనుకుని వదిలేసి ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కనీసం ఇన్సూరెన్స్ డబ్బులన్నా వచ్చేవి. తాగాడా? ఎంత తాగాడు? ఏం తాగాడు? ఎక్కడెక్కడ తాగాడు? ఎవరెవరితో తాగాడు? హెల్మెట్ పెట్టుకుని తాగాడా? మాస్క్ తీసుకుని తాగాడా? వాడున్నాడు ఇంకోడు అజయ్ బాబు అని, వాడికి నేను ఛీ బాబు అని పెట్టాను నేను. ఛీ బాబు, అజయ్ కాదు వాడు, ఛీ బాబు, ఛీ పొర బాబు. వాడు అచ్చు మీరు వాడిని అబ్జర్వ్ చేస్తే వాడు కుక్క మురిగినట్టే ఉంటుంది. జోహర్ శ్రీరామ, జోహర్ రామ, ఇట్లానే అరుస్తూ ఉంటాడు వాడు. అరే అక్కడ అరవాల్సిన అవసరం లేదురా. వాళ్ళు పైగా వచ్చేసి ఇది యాక్సిడెంట్ అని చెప్తే మిమ్మల్ని వదలం అంటే మీరు పోస్ట్ మార్టం చేసి ఏం రిపోర్ట్ ఇవ్వాలో మీరంతా బెదిరిస్తే సరిపోతుంది. ఇంకోటి వచ్చి మాకు 1,00,000 ఓట్లు ఉన్నాయి తెలుసా? అరే మేము ఎన్ని కోట్ల మంది ఉన్నాం తెలుసా? మేము ఎన్ని కోట్ల మంది ఉన్నాం మాకు తెలీదా? మీరు అలా తగాదాకు వస్తే మేము తగాదాకు వస్తే ఎలా ఉంటుంది? మీరు ఎంతమంది ఉన్నారు, మేము ఎంతమంది ఉన్నాం? మీవి దొంగ బతుకులు, మావి నిజమైన బతుకులు. ఈ మాట నేను వీడియోలో పెడతాను, ఇది షార్ట్స్ రూపంలో కూడా పెట్టి ఈ మాట వరకు ఎడిట్ చేసి అందరికీ పంపిస్తాను. మీవి దొంగ బతుకులు. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోలేని దొంగ బతుకు మీది. మా ఎస్సీ ఎస్టీ, మా హిందూ మతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ల మీద ఉద్యోగాలు తెచ్చుకుని బతుకుతున్న దొంగ బతుకులు మీవి. మాది నిజమైన ధైర్యమైన బతుకు. మేము హిందువులం, చస్తే చస్తాం, బతికితే బతుకుతాం. కాశ్మీర్లో అక్కడ మొన్న ఇది జరిగింది, కాశ్మీర్లో టెర్రర్ అటాక్ జరిగింది. హిందువనే చెప్పాడు, చచ్చినా హిందువనే చెప్పి చచ్చాం మేము. మా ధైర్యం అది. మీ దేవుణ్ణి నమ్ముకుంటే మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించలేడా? మళ్ళీ వచ్చి మా రిజర్వేషన్ తీసుకుని మీరు ఇందులోనే గవర్నమెంట్ ఉద్యోగం పొందాలా? అంటే మీ దేవుడి కంటే రిజర్వేషనే గొప్పది. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోలేకపోతున్నారు మీరు. మీకు ఆ ధైర్యం లేదు. మీకు కావాల్సినవన్నీ మా దగ్గర దొరికే, మీ అవసరాలన్నీ మా మతం మీద పడి తీరుస్తారు. మీ అవసరాలన్నీ మా మతం మీద పడి తీర్చుకుంటారు. మీకు కావాల్సినవన్నీ మా దగ్గర పొందుతారు. పాట మటుకు ప్రభు పాట పాడతారు. అరే పోనీ అక్కడైనా విశ్వాసంగా ఉండండిరా, అక్కడైనా నిజాయితీగా ఉండండిరా. దాన్ని కూడా అక్కడ కూడా ఎందుకురా మోసపోతున్నారు మీరు?
ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఏమండి ఎవడో ఒకటి చేసిందని క్రైస్తవులు తిట్టాలా అని. మేము మళ్ళీ చెప్తున్నాం, ఏమండి క్రైస్తవులు తప్పు చేస్తే మీరే స్పందించాలి ఫస్ట్. అరే వాడు మాట్లాడిన తప్పు, నేను ఒక క్రైస్తవుడిగా స్పందిస్తున్నాను, దీని మీద ఎవరు ఏమీ కామెంట్ చేయకండి, మన హిందూ క్రైస్తవుల మధ్యన గొడవలు పెట్టకండి అని మీరు మాట్లాడితే అసలు మేము మాట్లాడాం. మీరంతా వాడి క్లాప్స్ కొట్టి నిజం చెప్పారు అయ్య గారు, ఆమెన్, ప్రభు మిమ్మల్ని దీవించుగా కాని పెడుతూ ఉంటారు. ఏమనంటే కింద కామెంట్, ప్రభువుకే మహిమ స్తుతి ఘనము కలుగ్గా కాని పెడతాడు. ఆ దిక్కుమాల పదాలకు అర్థం ఏంటో మీకే తెలియాలి. మీ వల్ల నాలాంటి వాడు స్పందించి స్నేహితులకు దూరం అయిపోవాల్సి వస్తుంది. ఈ రోజుకి క్రైస్తవుల్లో 90% మంది ఆ ప్రవీణ్ పగడాలది హత్యని నమ్ముతున్నారు. ఒకడేమో రాజ్బోకడానో వాడు అమెరికాలో ఉంటాడు. వాడు చెప్తాడు చేతబడి చేసి క్షుద్ర పూజలు చేసి ఆయన మనసు మార్చి మందు తాగేలా చేశారట. ఒరే అసలు నిన్ను ఎవడరా అమెరికా పంపించింది, అసలు దేనికి వెళ్ళేవరా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తున్నాడు, జాబ్ ఏదో బిజినెస్ చేస్తున్నా అని చెప్తున్నాడు. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరా, అక్కడ అమెరికాలో దోళ్ళ గాయటానికి వెళ్ళాడా? చేతబడి చేసి అది చేసి ఇవన్నీ చేసి మందు తాగేలా చేయటం ఏంట్రా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? సెన్స్ ఉందా మీకు? కనీసం ఆలోచన ఉందా? ఈ టాపిక్ మీద ఇప్పటికే కొన్ని వందల మంది వందల వీడియోలు చేశారని నేను ఎక్కువ మాట్లాడలా. ఇప్పుడు కూడా ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే మీకు ఇన్సిడెంట్ చెప్తా. మా సందులో మోహన్ నగర్ హైదరాబాద్ అనే ఏరియాలో కాలనీలో మొత్తం ఉన్నవన్నీ కూడా హిందూ కుటుంబాలు. ఒకడొచ్చి చర్చి పెడతామంటే మేము అపోజ్ చేసాం. వాడు మాకు ఒక పేపర్ మీద రాసిచ్చాడు, నేను చర్చి పెట్టను, ఇది నేను క్యాటరింగ్కి వాడుకుంటాను అని చెప్పి ఇల్లు కట్టేశాడు. రేపు చర్చి ఓపెనింగ్ అంటే ఈరోజు రాత్రి 11ంటికి దొంగలాగా, ప్రశాంత్ వాడి పేరు, దొంగలాగా వచ్చి వాడు చర్చికి పాంప్లెట్ ఇచ్చి వెళ్ళాడు, ఆహ్వాన పత్రిక. కాలనీ వాళ్ళంతా అపోజ్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఫస్ట్ దాంట్లో ఒక పెద్ద ప్రేయర్ హాలు, ఆ పైన ఒక పెద్ద ట్యాంకు, దిగి ఎక్కడానికి బాప్టిజం ఇచ్చినప్పుడు లోపల దిగి పైకి రావడానికి. మీ బతుకులన్నీ అబద్ధాలేనారా? మీ బతుకులన్నీ అబద్ధాలేనా? ధైర్యంగా చెప్పచ్చు, నేను చర్చి పెడతాను ఇక్కడ, నేను పర్మిషన్ తీసుకుంటానంటే వాడు ఇంటికి పర్మిషన్ తీసుకుని చర్చి పెట్టుకుంటున్నాడు. వాడి కరెంటు బిల్లు ఇంటికని ఉంది. అంటే వీళ్ళు అంటే ఎంత నీచానికి దిగజారుతారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. కాలనీలో మేమందరం వెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో, పోలీస్ స్టేషన్లో అన్ని చోట్ల కంప్లైంట్ ఇస్తే దాన్ని 3 రోజులు ఆపి చివరికి ఇది తేలేంత వరకు నువ్వు పెడతానికి వీల్లేదని చెప్పారు. కలెక్టర్ ఆఫీస్లో కూడా లెటర్ ఇచ్చి వచ్చాం వెళ్ళి. మేము నిద్రపోతూ ఉంటాం అనుకుంటారా? ఆ ఫోటోలు కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో డిస్ప్లే అవుతాయి, పేపర్లో కూడా వచ్చింది దాని గురించి. అంటే ఎంత నీచులు, ఎంత దుర్మార్గం. మొత్తం 100% హిందువులుగా ఉన్నటువంటి కాలనీలోకి వచ్చి నువ్వు చర్చి పెట్టాల్సిన అవసరం ఏంటి? మంత్రాలయం అనేటువంటి ఊరు మీకు తెలుసా? ఆ మంత్రాలయం ఊర్లో ఎన్ని చర్చిలు ఉన్నాయో తెలుసా? మంత్రాలయం మొత్తం హిందూ సమాజానికి సంబంధించిన ఊరు, దాంట్లో చర్చిలు పెట్టారు. ఒకడేమో వచ్చి తిరుపతి అంటే మీకు తెలుసుగా, శాతాను కొండ మీద సింహాసనం వేసుకుని ఉన్నటువంటి ఊరని చెప్తున్నాడు. ఏం చేయాలి వాడిని? వాడు నా ముందుకు వచ్చి చెప్పుంటే బట్టలు ఇప్పి కొట్టేవాడిని నేను. మీరు పంతులు గారు ఇలా మాట్లాడచ్చా అని ఎవడైనా అడుగుతాడేమో, బట్టలు ఇప్పి కొడతావాడిని. శాతాను సింహాసనం ఏది, మేము కలియుగ ప్రత్యక్షదేవ వెంకటేశ్వర స్వామి అనేటువంటి ఆ క్షేత్రాన్ని, ఆ దేవుణ్ణి శాతాను సింహాసనం మీద కూర్చున్నాడు. శాతాను మీ దేవుడి కంటే శాతానే గొప్ప, గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీ దేవుడి కంటే శాతానే గొప్ప. శాతాను ఏం చేశాడు? జ్ఞానఫలాన్ని తినమని ప్రేరేపించాడు, బట్టలు వేసుకుంటూ నేర్పించాడు. మీ దేవుడు గొడ్లిప్పుకు తిరగమని చెప్పాడు. మీకు లాజికల్గా ఆలోచిస్తే యేసు ప్రభు కంటే శాతానే గొప్ప అని చెప్పాలి, యెహోవా కంటే శాతానే గొప్ప అని చెప్పాలి. కనుక నేను ఇంకా వ్యక్తిగతంగా వెళ్ళి నేను మీ మతాన్ని దేవుళ్ళని తిడతాం మొదలెడితే మీరు తట్టుకోలేరు. నేనే కాదు, నాలాంటి వాళ్ళందరూ కొన్ని వందల మంది ఉన్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి దరిద్రపు వీడియోలు ఆపేయండి. మీరు పొరపాటున ఎక్కడైనా వీడియో చూస్తే ఆ వీడియో ట్యాగ్ చేసి, ఈ వీడియోలో ఈ క్రైస్తవుడు ఇట్లా అబద్ధం చెప్పాడు, వీడిని మీరు నమ్మకండి, ఇది అబద్ధపు సాక్ష్యం, మీ దేవుళ్ళని మేము తిట్టాం అని చెప్పండి. మీరు నేను ఎన్ని సంవత్సరాలైనా స్నేహంగా కలిసి ఉండొచ్చు మీరు మేము. కనుక ఇటువంటి పిచ్చి వేషాలు వేయకండి. మీరు పిచ్చి మాటలు మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకురా ఇంత నీచత్వం మీకు అసలు? వీడేమో ఏం చెప్తున్నాడు ఇప్పుడు, ఎవడు వస్తాడు మీ పాపం కోసం? ఒక్కొక్క అవతారం బట్టి నేను బహు జాగ్రత్తగా పరిశీలించి చూచితిని. చూడగా ఈ అవతారములు కూడా, ఈ అవతార పురుషుడైనను తన సొంత శరీరమును పాపుల యొక్క పాప పరిహారార్థమై నలుగుగొట్టుకుని యజ్ఞమును గావించి రక్తమును చిందించి పాపులను మోక్షం అనుగ్రహించిన అని ఆలోచించగా నా ఆలోచనకు అంతు లేకుండా పోయింది. పాపులకు మోక్షం ఎలా అనుగ్రహిస్తాడు? అసలు మోక్షం అనే కాన్సెప్ట్ ఉందా మీ దాంట్లో? మీ దాంట్లో ఉంది హెల్ అండ్ హెవెన్, స్వర్గం నరకం. మోక్షం అంటే ఏంటో మీకు తెలియని, మీ దేవుడికి ఊహ కూడా అందదు కనీసం. మోక్షం అంటే మీరు అనుకునేటువంటి స్వర్గ నరకాల కంటే ఉన్నతమైన స్థితి, పరమాత్మలో ఆ పరంధామ స్థితిలో కలిసిపోవటం, పరమాత్మలో ఆ చైతన్యంలో మనం కలిసిపోవటం, మన ఆత్మ.
ఆ స్థితికి అసలు మీరు మీ ఊహకు కూడా అందదు. మీకున్నవి రెండే ఆప్షన్లు. స్వర్గం, నరకం. ఆ స్వర్గం కూడా నరకంలానే ఉంటుంది. ఎందుకని? స్వర్గంలో ఏం చేస్తారు? చక్కగా దేవుడితో స్తుతిస్తూ కూర్చుంటారు 24 గంటలు. దానికంటే నరకమే నయం. రోజుకో కొత్త శిక్ష ఏస్తాడు. స్వర్గంలో ఏముండదు. రోజు స్తుతించడమేట కూర్చొని. చప్పట్లు కొడుతూ కూర్చుంటాం. ఎన్ని వందల సంవత్సరాలు భజనలు చేస్తారా మీరు? రెండోది ఇంకో క్వెషన్. వీడు అడిగాడు కాబట్టి అడుగుతున్నాం మేము. ఇప్పుడు మీ దేవుడు మీ శవాలన్నిటిని కూడా మీరందరూ కూడా శవాలు పాతిపెట్టుకుంటారు కదా! దేనికి? దేవుడొస్తే తిరిగి ఈ శవాలతో సశరీరులై ఆ దేవుడితో ఉంటానికని. ఇప్పుడు అస్థిపంజరం అయిపోయి, కుళ్ళిపోయి చచ్చిపోయినటువంటి ఆ అస్థిపంజరాన్ని ఒక శరీరంగా మార్చగలిగిన దేవుడికి బూడిదలోంచి మీ శరీరాన్ని ఇచ్చే శక్తి లేదా? బూడిదలోంచి మీ శరీరాన్ని ఇచ్చే శక్తి మీ దేవుడికి ఉందా లేదా? మీకు మీ మతం పుట్టిన ప్రదేశంలో విరివిగా కట్టెలు లేవు. అక్కడ వృక్షాలు తక్కువ, వృక్ష సంపద తక్కువ. ఇంతమంది జనం చస్తే వాళ్ళందరినీ తగలేయాలంటే అక్కడ కట్టెలు లేవని చెప్పి అదంతా ఎడారి కాబట్టి ఎక్కడో ఒకటి ఇసుకలో తవ్వేస్తే అది ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. దాన్ని గుడ్డిగా తెచ్చుకుని మీరు అనుసరిస్తున్నారు. లాజికల్గా థింక్ చేస్తే ఒక్కడు కూడా ఉండదు. ఒకడెవడో చెప్పాడు మొన్న, శ్మశానం ముందు కూర్చొని దండం పెట్టుకున్నాను, ఇక్కడ అన్య విత్తనం ఒక్కటి కూడా విత్తపడకూడదు ఈ శ్మశానంలో అని. అంటే ఏంటి? చస్తే ఆ ఊర్లో వాళ్ళు ఎవడైనా చస్తే వాళ్ళు ఎవరు అన్యులు అవ్వకూడదు, అంటే వేరే మతస్థులు అందరూ క్రిస్టియన్లే అయిపోవాలి ఆ ఊరంతా అని చెప్పి వాడు దండం పెట్టుకున్నట్ట దేవుడికి. అంటే ఎంత దుర్మార్గంగా, ఎంత నీచంగా ఆలోచిస్తారనేది ఇదొక ఉదాహరణ. పాపులు వీడి కోసం ఏ దేవుడు వచ్చి మా పాపుల కోసం ప్రాణం ఎందుకు పెడతాడరా నీ కోసం ప్రాణం? ఎందుకు పెట్టాలి? నువ్వు అడ్డమైన పాపాలు చేస్తే నీ దేవుడు నీ చేత కుక్క దెబ్బలు తిని చావాలా? తన్నించుకుని చావాలని చెప్తున్నాడు కదా వీడు. బలియాగంట, బలియాగం. ఎందుకురా బలైపోవాలి? నువ్వు తప్పు చేస్తే ఇంకోటి ఎవడో బలవ్వాలా? ఇప్పుడు నువ్వు రేపొద్దున నేను దొంగతనం చేసి ఎవడైనా ఒక పాస్టర్ని నా కోసం నువ్వు బలియాగం చెయ్యి అని చెప్పి నేను పోలీస్ స్టేషన్లో జైల్లో వేయిస్తాను. దాన్ని బలియాగం అంటే ఒప్పుకుంటావు నువ్వు? అమ్మ నేను దొంగతనం చేయలేదు వాడే చేశాడని చెప్పి నా వైపు చూపిస్తావు నువ్వు. నీకు మటుకు ఇంకోటి నువ్వు చేసిన అడ్డమైన పాపాలకి దేవుడు చావాలి. కుక్క దెబ్బలు తిని అది కూడా చెప్తున్నాడు కదా వాడు. కొట్టించుకుని చావాలట. మళ్ళీ మామూలుగా చేస్తే కూడా సరిపోదు, ఊరేసుకునో లేకపోతే ఏమన్నా విషయం ఇస్తే కాదు. అలా దెబ్బలు తిని అవమానింపబడి చేస్తేనే వీళ్ళ పాపాలన్నీ పోతాయట. మరి అదేం బలియాగం, అదేం సైకోయిజమో మరి. ఈ దశావతారములలో ఈ అవతార పురుషుడైనను ఇటువంటి క్రియ చేయలేదు. అట్లయిన మా హైందవ ధర్మశాస్త్రానుసారముగా 10 అవతారములే గాని 11వ అవతారము లేదు. ఇప్పుడు నేను సమవేదంలో కలిగి ఉన్నది ఇది కూడా ఒక అవతారం అయినది. అట్లయినా ఈ అవతారము ఎందుకు ఈ దశావతారములలో కలిపి 11 అవతారములు చెప్పబడలేదు? అవతారం ఏ అవతార పురుషుడు చేయలేదు. అదే చెప్తున్నాను రా బాబు. పాపుల కోసం ఏ అవతార పురుషుడు చావలేదు. లోక కళ్యాణం కోసం చచ్చిపోయారు. అందుకే వాళ్ళని అవతార పురుషులు అన్నారు. పాపుల కోసం పాపాత్ములే చస్తారు, లేదా ఆ పాపపు డాన్ చస్తాడు. మిగతా వాళ్ళు ఎవరు చావరు. ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమః.